తెలుసుకోవటం గురించి చెప్తుంది ఆధ్యాత్మికం. అందుకే మనము పూజ చేసేటప్పుడు, సంకల్పం చెప్పేటప్పుడు విస్తారంగా చెప్తూ చివరికి ఏమంటామంటే నిఖిల ప్రజానాం అంతఃకరణ శుద్ధ్యర్థం. సమాజంలో, ప్రపంచంలో ఉండే అందరి జనులు కూడా అందరూ కూడా సంతోషంగా ఉండుగాక అని కోరుకుంటాం. ఇది ఆధ్యాత్మిక పరులు చెప్పేది. కనుక ఆధ్యాత్మిక వ్యక్తిత్వము జ్ఞానంతో ప్రారంభమై మోక్షంతో ముగుస్తుంది. అది జ్ఞాన ప్రవాహం, నిరంతరము జ్ఞాన ప్రవాహం. ఈ ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక స్వరూపులై ఉన్నారు అని మన పరాత్మానంద స్వామీజీ వారు చెప్పారు. పవిత్రాత్మ స్వరూపులై ఉన్నారు, ఆల్రెడీ అయి ఉన్నారు. అదే తత్తు త్వం అసి, భవిష్యత్తు కాదు, అసి ఆల్రెడీ ఉన్నారు అట్లాగే. కానీ దాన్ని మనం కనుగొనాలి. మానవ జీవితం అదొక సాధనం. ఇది ఒక పనిముట్టు. ఏం పనిముట్టు అని అంటే ఆ దివ్యత్వాన్ని తెలుసుకునే